చెప్పనంతే. సోదరి మళ్ళారా, ఎప్పట్లాగానే ఎలక్షన్లు రావనుకుంటే ఎప్పట్లాగానే ఎలక్షన్ ముందు వచ్చేసాయి. ఎప్పట్లాగానే మా బాయికి ఎవరు పోటీకి రానందువల్ల, ఎవరు లేకపోవడం వల్ల ఈ ఎన్నికల్లో దారుణంగా నెగ్గేశాడు. లేకపోతే నెగ్గుతాడా? ఈ పంచాయతీ ఎన్నికల్లో నెగ్గడు. ఆయనకి సోయానా బామ్మద్దునైన నేను ఆ ఆనందంలో సప్పట్లు కొడతాను, మీరు కూడా సప్పట్లు కొట్టినా. ఆయన చేత ఈ రెండింటి బడిలో ఊరేగుతున్న మా బసవయ్య బావయ్య గారికి ఒక్కగానొక్క చెల్లెలికి ఒక్కగానొక్క మొగుడైన ఈ చింతపల్లి సింహాద్రి వ్రాలు వానందంతో ఈ దండట్టుకొచ్చాడు. రై ఈ మై కట్టుకోరా. బావోయ్ బావా, వంగేసుకుంటావా ఎగిరేయమంటావా? ఏంటి మొఖం అలా పెట్టేవాడి దండక్కర్లేదేటి? పోలే బండితో నీ మేలోడికి వేసేస్తాను. గోపి బాబా, నువ్వు చల్లగా ఉంటారా? నువ్వు చల్లగా ఉంటేనే మేమందరం చల్లగా ఉంటాం. గోపి బాబా, రేపు మిల్దారికి వస్తాను, ఓ 4 బత్తాలు బియ్యం నా మొక్కనడి అని చేత. సోదరి మండారా, నేను చెప్పేది ఏంటంటే అన్యాయం బావా, నీ చెల్లెలికి నెల ఒకటి బావా. తప్పుకోండి. నమస్కారం అండి. ఎవరు బామ్మ? నేను ఈ ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ని. వచ్చి 3 రోజులైంది. హాస్పిటల్లో సామాన్లేవి లెక్క ప్రకారం లేవు. అడిగితే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఈ ఊరికి పెద్ద మీరేం తెలిసి మీతో చెప్పిపోదామని వచ్చాను. కాస్త హాస్పిటల్ సంగతి చూడండి. అంతేనమ్మా, దొంగతనం మరిగిన ఎదవలకి చేతులు మేలేసినా బుద్ధి రాదు, ఊరు నుంచి ఏలేసినా బుద్ధి రాదు. రై అయ్యా, ఆ డాక్టర్ అడుగుతున్న లిస్టు వెంటనే తెప్పించండి. అలాగే. నువ్వు వెళ్ళావు. చాలా థ్యాంక్స్ అండి. సార్, ఏమిటమ్మా? మీరు చాలా మంచి మనిషిలా ఉన్నారు. మీలాంటి వారు ఇలాంటి రౌడీని పనిలో పెట్టుకోకూడదు. ఎవరి విషయమమ్మా నువ్వు మాట్లాడుతున్నది? అడుగు, మీ బండి తోలుతున్నాడే అతనే. నేను ఊర్లోకి వస్తుంటే నన్ను బలవంతంగా పట్టుకొని నా కోటు విప్పి అల్లరి చేయబోయాడు సార్. అలాగా? ఏంటండి, అన్ని ప్రమాణాలు చేశాను, అన్ని ఒట్లు పెట్టుకున్నాను. నన్ను నమ్మకుండా మీరు వెళ్ళి మా మావయ్యకి ఫిర్యాదు చేస్తారా? మీరు ఆడపిల్లని తెలిస్తే మీ వైపు కన్నెత్తి కూడా చూసేవండి కాను. కావాలంటే మా ఊర్లో ఆడపిల్లలు ఎవరన్నా అడగండి. మీరు నన్ను చాలా మిస్టేక్ చేసుకున్నారు. మీ కోటు పైపైనే కన్నేశాను తప్ప లోపలికి కన్నెత్తి కూడా చూడలేదు. చూస్తే ఈ తప్పు జరిగేది కాదు. ఆయన మీ మావయ్య గారని నాకు తెలియదండి. అవును, మరి నేను చాలా అందగాండి కదండి. నా పోలికలు ఆయనకి రాలేదు, అందుకే మీరు నన్ను గుర్తుపట్టలేకపోయారు. ఆహాహా, మీరు ప్యాంట్లో కంటే చీరలో చాలా బాగున్నారండి. హాయ్. థ్యాంక్స్. నా పేరు గోపి. మీ పేరేంటండి? నిర్మల. నిర్మల? పర్వాలేదు, సుమారుగా ఉంది. అయినా ఏ విజయశాంతనో డింపుల్ కపాడి ఏమో పెట్టుకోకపోయారా? ఇప్పుడే పెట్టుకుంటారులేండి. అది సరే గాని ముందు హాస్పిటల్కి పదండి. దేనికండి? దెబ్బ తగిలింది, కట్టు కట్టాలి. దెబ్బ తగిలించింది మీరే, కట్టు కట్టేది మీరేనా? నేను రాను. రండి. నేను రానండి. నేను వెళ్తున్నాను, మీరు వస్తున్నారు. వస్తున్నావు. ఫాదరే, ఫాదరే. ఏమిటిది? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి కానీ నా కాళ్ళ మీద పడతావేంటి? లే, ఏం కావాలి? నేను మీ మతంలో చేరాలనుకుంటున్నాను ఫాదరే. మీ హిందూ మతానికి ఏమైందయ్యా? మంచిదే కదా, ఉన్నట్టుండి మతం ఎందుకు మార్చాలనుకుంటున్నావు? మతాలన్నీ ఒకటే ఫాదరే, కానీ కడుపులో ఎలకలు తొలుస్తున్నాయి ఫాదరే. మీ మతంలో చేరితే బియ్యం, పాలపొడి, బిస్కెత్తులు ఇస్తారట కదా ఫాదరే. ఓరి దుర్మార్గుడా, పొట్ట కోసం పార్టీలు మార్చేవాళ్ళని చూశాను కానీ భగవంతుడిని మార్చేవాడిని నేను చూడలేదయ్యా. నీకు కావాల్సిన తిండే కదా, నువ్వు మతమే మార్చక్కర్లేదు. రోజు మా చర్చికి వచ్చి భోంచేసిపో. పాదరాయ్. ఏమిటి పాదరాయ్? ఏమిటి? తిండి తింటే సరిపోద్దా పాదరాయ్? నిద్రట్టద్దు. అలాగే తిండితో పాటే గోల్డెన్ ఈగలు అంటే బంగారు గద్ద, బీరకాయ ఒకటి చీలిప్పంది చల్లంది నా మొక్కలు కొట్టేస్తే సుఖంగా నిద్రతాను. కళ్ళ మీ కాలు పెట్టేసుకుంటా. మాట్లాడేమంటే పళ్ళు రాలు కొడతాను. నీలాంటి వాడు వాళ్ళ మతం బాగుపడదు సరికదా, మా మతులు కూడా పోతాయి. 3 రోజుల నుంచి కట్టు కడుతూనే ఉన్నారు. నేను తప్ప మీకు ఎవరు పేషెంట్లు దొరికినట్లేరు. ఇకనైనా బదలండి. అబ్బా, చిన్న దెబ్బకి పెద్ద కట్టే కట్టారు. మీరు పెద్ద డాక్టర్, చాలా పెద్ద థ్యాంక్స్ అండి. అంత పెద్ద థ్యాంక్స్ అక్కర్లేదు కానీ తగ్గిపోతుందిలే. గోపి, ఆహా, మీ నోట్లో నా పేరు టానిక్ అంత తీయగా వినపడుతుంది. ఇంకో పారానండి. గోపి, నాకు సిగ్గెత్తుందండి. సిగ్గుపడింది చాలు గాని. చాలా అండి. చాలు. దిగువ పాలనకి దారి చెప్తావా?
చంపేశారండి. దిగుపాలెం ఏంటండి? దిగుపాలెం, ఎగుపాలెం, మధ్యపాలెం, నడిమధ్యపాలెం, ఎగుడు దిగుడు పాలెం, కృష్ణలంక నుంచి శ్రీలంక దాకా మొత్తం లంకలన్నీ మనం తొక్కినవే. ఒక్క దిగుపాలెం ఏంటండి? మొత్తం పాలెలన్నీ మీకు చూపిస్తాను పదండి. అవును, మీరు ఎన్నో క్లాస్ వరకు చదువుకున్నారు? 1980 వరకు చదివాను. హాయ్, అవునండి. మీకు పెళ్లి కాలేదు కదండి? లేదండి. పిల్ల జల్లా ఏమిటి? అదే అది కాదు, డాక్టర్ కదా, ఏదో ఈ రోజుల్లో ట్యూబుల్లోనో సీసాల్లోనో కంటున్నారు కదండి, ఆ చదువుతో అడిగానండి. కానీ ఒక్క మాట నిజమండి, మిమ్మల్ని కట్టుకున్నాడు ఉద్యోగం చేయనక్కర్లేదు, కాలు మీద కాలేసుకుని నోట్లో ఏలెట్టుకుని హాయిగా పడుకోవచ్చు. ఏరమ్మా, చిన్నమ్మ గారికి ఒక అట్టు, పెద్దమ్మ గారికి ఒక అట్టు కాల్చాలి. చిన్నమ్మ గారి అట్టు లేతగా కాలి కాలినట్టు ఉండాలి. పెద్దమ్మ గారి అట్టు మాడిపోయి రొట్టెపోయినా పర్లేదు. ఆ అట్లోనేమో అల్లం ఉండాలి, ఈ అట్లో జీలకర్ర ఉన్నా పర్లేదు. అమ్మల బట్టి అట్టు ఉండాలి. ఇదిగో చిన్నమ్మట్టైనా పెద్దమ్మట్టైనా ఏ అట్టైనా ఈ పెనం మీద కాలాల్సిందే. బాగా చెప్పావు. ఏరమ్మా, 2 ఇడ్లీ. ఈ అమ్మాయి నీ కూతురా? అవును. పెళ్ళయిందా నీకు? ఒరేయ్, నువ్వు చిన్నమ్మ పెద్దమ్మ మధ్య నలిగి నీ బుర్రయింది. అసలు పెళ్ళయిందో లేదో తెలుసుకుని కదా సంతానం గురించి అడగాలి. ఇక ముందు అలా అడుగు. నీకు పెళ్ళయిందా అమ్మా? లేదు. ఈ అబ్బాయి నీ కొడుకా? ఇదిగో ఇదంచెడ్డమ్మకి ఎడదబ్బా పెడదబ్బా అని నీ బతికింతే. ఇగో అట్లు. చిన్నమ్మ, పెద్దమ్మ. మా ఎర్ర మిడ్లీలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఓ చిన్న దెబ్బేద్దావా? చెల్లబట్టు. డాక్టర్ గారు సచ్చినోడా, పెద్ద మట్టు నేలపాలు, చిన్న మట్టు నేలపాలు. ఇలా అట్లన్నీ నేలపాలు చేసావంటే వచ్చే జన్మలో అట్ల కాడే పుడతావు. అప్పుడు అట్లన్నీ డెవలప్ చేస్తావు. రండమ్మా, కూర్చోండి. ఒక్కసారి ఎర్ర మిడ్లీ రుచి మరిగారంటే రోజు ఇడ్లీ అడుగుతారు. కూర్చోండి కూర్చోండి, ఇక్కడ కూర్చోండి కూర్చోండి. ఇదిగా ఏరమ్మా, నీ ఇడ్లీ రుచి చూపిస్తానని డాక్టర్ అమ్మ తీసుకొచ్చాను. బ్రహ్మాండంగా ఏయ్. రేపటి నుంచి డాక్టర్ అమ్మా జబ్బులకి మందులు రాయకూడదు, ఎర్ర మిడ్లీలే రాయాల. అది అలా ఏయ్. బెమ్మసారి ఇడ్లీ కావాలా, 3 పెళ్ళాలి ఇడ్లీలు కావాలా? అవేం ఇడ్లీలు? బెమ్మసారి ఇడ్లీ అంటే 1 ఇడ్లీ, 3 పెళ్ళాలి ఇడ్లీలు అంటే 2 ఇడ్లీలు. రెండో దానికి కారపొడి స్పెషల్. ఓ ఎరమాయ్, ఓ 50 ఇడ్లీలు, ఓ 25 పెసరట్లు, ఓ 30 పుల్లట్లు త్వరగా పార్సల్ కట్టించే. ఇదిగో టిఫిన్ సాంబార్కి. అవును జలగలచ్చమ్మా, నీ వ్యాపారం లాగే రోజు రోజుకి ఆర్డర్ పెరిగిపోతుందేటి? అవును గాని మునసభగారు అల్లుణ్ణి నీ ఇంట్లోనే పెట్టేసుకున్నావంట. అది పెళ్ళవి ఏడుతుంది. ఇది మరీ బాగుంది. నేనేమైనా కట్టేసుకున్నానా ఏంటి? మా వ్యాపారం మాది, వాళ్ళ అవసరం వాళ్ళది. వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి మా వ్యాపారం మానేసుకుంటావా? తొందరగా కట్టి అవతల బెంగళూరుకి ఆపుకెళ్ళాలా? నువ్వు బెంగళూరు వెళ్తావో బొంబాయి వెళ్తావో, ఇక్కడ ఇడ్లీలు తయారుగా లేవు. 1 గంట ఆగి తర్వాత రా. సరే, మున్సు వెళ్ళకొస్తాను. వీరమ్మా, ఎవరావిడ? ఆవిడ నేనెట్టా ఇడ్లీలు అట్లు అమ్ముకుంటున్నాను, అట్టాగే ఆవిడ. ఎవరే అమ్ముకుంటే మనకెట్లేమ్మా? ఎవరి వ్యాపారాలు ఆళయి, ఎవరు అమ్మకాలు ఆళయి. మన నమ్మకాలు బాగుంటే చాలు. చూడు బాబు, చట్నీ వేసేదా, కారప్పొడి వేసేదా, స్పెషల్ పులుసు వేసేదా? ఏసేయరమ్మా, నీ ఇడ్లీలు బాగుంటాయని డాక్టర్ అమ్మకి చెప్పి మరీ తీసుకొచ్చాను. మాట పోకూడదు. ఏమేయాలనుకుంటున్నావు అన్ని వేసేయి. అట్టగే బాబు, శుభ్రంగా తినండి. తినే వయసే కదా, ఏం తిన్నా ఏం చేసినా ఈ వయసులోనే వంట పట్టేది. డాక్టర్ అమ్మ ఎంత చక్కగా ఉందో. ఇడ్లీ లాంటి బుగ్గలు, చెంచాల లాంటి కళ్ళు, ప్లేట్ అంత ముఖం, నేర్చుక్కంత బొట్టు కూడా పెట్టుకుంటే ఎంత నిండుగా ఉండేదో. వేరమ్మ భలే తమాషాగా మాట్లాడుతుంది కదా గోపి. ఎర్ర మిడ్లీలు ఇంకా తమాషాగుంటాయి, తినేయండి. బాగా చెప్పావు బాబు. మా గోపి బాబుకి అన్నీ ఎరికే. నా ఇడ్లీలు బెమ్మసార్లు తింటే పెళ్ళవుద్ది, పెళ్ళైనోడు తింటే గర్భం అవుద్ది. ఎవరికేం కావాలో తెలుసుకుని తలుసుకుని తినండి. గోపి, హాస్పిటల్ పేషెంట్స్ వెయిట్ చేస్తుంటారు. వీరమ్మా, చాలా థ్యాంక్స్. వస్తాను. అలాగేనమ్మా. వస్తా గోపి. అలాగే అలాగే. గోపి బాబు, మీ పక్కన ఆ డాక్టర్ అమ్మని చూస్తా ఉంటే ఇడ్లీలో కల్లం పచ్చలాగా ఎంత చక్కగా ఉందో.